హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో బెండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసి ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బెండకాయలన్నీ వేసిన తర్వాత బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. బెండకాయ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కరివేపాకు కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఒక 5 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని సపరేట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ 5 వెల్లుల్లిపాయలు కూడా తీసి అందులో వేసుకోవాలండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను నేను. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న బెండకాయలను అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేశాక కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.